హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా 5-6 డేస్ బ్యాక్ సెంట్రల్ ఎగ్జామ్ జరిగింది కదండి. అది ఈపీఎఫ్ఓ అని. ఆ ఎగ్జామ్ మా ఫ్రెండ్ రాసిందండి. చాలా వరకు సెంట్రల్ ఎగ్జామ్స్ మన తెలుగు వాళ్ళు ప్రిఫర్ చేయరండి. ఎందుకంటే అది హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుందని. తెలుగులో ఉండదు కదా. ఎక్కువగా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేది విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఫైనాన్షియల్ స్టేజ్ని మార్చుకోవాలని, బాగుపడాలని. సెంట్రల్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్లో ఉంటాయి, హిందీలో ఉంటాయి. హిందీ మనకు రాదు, ఇంగ్లీష్తో మనకు మన వల్ల కాదు అని స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు. స్టేట్ ఎగ్జామ్స్ ఎట్లా అంటే మన లోకల్గా అన్ని తెలుగు ఉంటుంది, పవర్ ఉంటుంది, ఇక్కడ జాబ్ చేసుకోవచ్చు. జాబ్ వచ్చిన సెంట్రల్ అయితే జాబ్ ఎక్కడ వస్తుందో తెలియదు, ఏ స్టేట్లో వస్తుందో తెలియదు అనే ఉద్దేశంతో ఫ్యామిలీకి దూరంగా ఉండాలి అని చెప్పేసి చాలా వరకు సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కారు. సెంట్రల్ ఎగ్జామ్స్ ఎలా అంటే ఇయర్లీ జాబ్ పడుతూ ఉంటాయి నోటిఫికేషన్స్. స్టేట్ ఎట్లా అంటే స్టేట్లో 3-4 ఇయర్స్కి 6 ఇయర్స్ పడుతుందండి. ఫర్ సపోజ్ 2022లో వచ్చిన గ్రూప్స్ నోటిఫికేషన్సే చూడండి, 3 ఇయర్స్ అవుతుంది. 25 ఎండింగ్లో అపాయింట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు ఇంకా జాయిన్ కూడా కాలేదు. అలా అని చెప్పేసి ఒకసారి కాంపిటీషన్ ఎగ్జామ్స్లోకి వచ్చామంటే కంటిన్యూస్ ప్రిపేర్ అవుతూనే ఉండాలి. స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏ ఎగ్జామ్ పడితే ఆ ఎగ్జామ్ రాస్తూనే ఉండాలి. అలా అయితేనే మనకు ఏదో ఒకరోజు సక్సెస్ వస్తుంది. సెంట్రల్ ఎగ్జామ్స్ వచ్చేసి ఎస్ఎస్సి, జీడీ, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, రైల్వే, బ్యాంకింగ్, యూపీఎస్సీ ఇలా ఉంటాయి. మన స్టేట్ ఎగ్జామ్స్ ఎలా అంటే ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి, జేఎల్డిఎల్, పీజీటీ, టీజీటీ ఇవి ఉంటాయి. సెంట్రల్ ఎగ్జామ్స్ రాసి జాబ్ వచ్చిన వాళ్ళు కూడా స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారండి. ఎందుకంటే సెంట్రల్లో ఎక్కడో జాబ్ చేస్తున్నాం వేరే స్టేట్లో, మన స్టేట్ ఎగ్జామ్లో అయితే మన దగ్గరే పని చేయొచ్చు, మన దగ్గరే జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీతో ఉండొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ సెంట్రల్లో జాబ్ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ స్టేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. తెలుగు వాళ్ళు కూడా సెంట్రల్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. స్టేట్ ఎగ్జామ్స్ పైన హోప్స్ పెట్టుకుంటే అవి 5-6 ఇయర్స్కి ఒకసారి నోటిఫికేషన్స్ వస్తాయి. సెంట్రల్లో అయితే ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. క్వశ్చన్ పేపర్ ఉంటుంది కదండి, సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్స్ నాకు తెలిసి 2026 ఎండింగ్ ఆర్ 2027 స్టార్టింగ్లో వస్తుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్ మాత్రమే, అప్పుడే వస్తాయని నేను చెప్పలేను. 2026 ఏప్రిల్లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుందని అందరూ అంటున్నారు. మీరైతే ప్రిపేర్ కండి. ఒక్క ఎగ్జామ్కి ప్రిపేర్ కాకండి, అన్ని ఎగ్జామ్కి ప్రిపేర్ కండి. ఏ ఎగ్జామ్ పడితే ఆ ఎగ్జామ్ రాయండి. నేను ఒక గ్రూప్ 1కే ప్రిపేర్ అవుతా, గ్రూప్ 2కే ప్రిపేర్ అవుతా, ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతాను అనుకోకండి. అన్ని ఎగ్జామ్స్ రాయండి, అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. మన గ్రూప్ సిలబస్ అన్నిటికీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఎస్ఐకి కూడా సేమ్ అదే సిలబస్ ఉంటుంది కదండి. అందుకే అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.